మాజీ మంత్రి ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం పంజా విసురుతా ఉన్నది. మరి ఆయన ఏదైతే అధికారం అడ్డం పెట్టుకొని కబ్జాలకు పాల్పడ్డాడో, అవినీతికి పాల్పడ్డాడో, మరి వాటి పట్ల తీవ్రమైన చర్చ జరుగుతూ ఉన్నది ప్రస్తుతం సోషల్ మీడియా కానీ రాజకీయ వర్గాల్లో కానీ. మరి ఆయన ఏవైతే కబ్జా చేస్తున్న భూములు ఏవైతే ఉన్నాయో, మరి ఇటు ఈ కాలేజీల దగ్గర కానీ, మరి ఇటు ప్రైవేట్ గవర్నమెంట్ భూములు ఏవైతే కబ్జా చేస్తూ ఉన్నాడో వాటిపై ఒక్కొక్కటిగా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటా ఉన్నది. మరి ఏవైతే కబ్జా చేసిండో వాటిపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు కూడా నమోదు చేస్తా ఉన్నారు. మరి మనకు ఒక క్వశ్చన్ రేజ్ అవుతా ఉన్నది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో. మల్లారెడ్డి అరెస్ట్ తప్పదా? ఆయన ఏదైతే మరి తప్పించుకోవడానికి బీజేపీలోకి వెళ్తానో, కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడిండో, కాంగ్రెస్కి వెళ్తా అని చెప్పేసి ఇవన్నిటి నుంచి ఎటు కూడా ఆయన సంప్రదింపులు అన్నట్టు విఫలం కావడంతో మరి ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతా ఉన్నాడు. మరి ఆయన చేస్తున్న కబ్జాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా అధికారులు బయటపెట్టే పనిలో ఉన్నారు. మరి వాటి దృష్ట్యా ప్రస్తుతం మల్లారెడ్డి అరెస్ట్ తప్పదా అంటూ ఒక క్వశ్చన్ మార్క్ కనబడతా ఉన్నది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మల్లారెడ్డి అరెస్ట్ తప్పదా? మాజీ మంత్రిపై ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై భూ కబ్జా కేసు ఇద్దరు ఎమ్మెల్యేల పైన అయింది. ఇటు అల్లుడు రాజశేఖర్ రెడ్డి పైన, మల్లారెడ్డి పైన, ఇద్దరి పైన భూ కబ్జా కేసు అయిందట. ఇద్దరిపై జీడిమెట్ల సర్వే నెంబర్ 83 ఇష్యూలో బాధితుడి ఫిర్యాదు, 33 గుంటలు కబ్జా చేసినట్టు ఇదివరకే హైకోర్టులో నివేదిక. పొలిటికల్ సర్కిళ్లలో జోరుగా చర్చ. అయితే ఇది నిన్ననే జరిగింది. కోర్టుకు నివేదిక సమర్పించడం, 33 గుంటలు ప్రభుత్వ భూమిని కబ్జా చేసిండు అనేది. అయితే ఈయన ఏవైతే కబ్జాలకు పాల్పడ్డాడో మరి ఆ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఫిర్యాదులు చేస్తా ఉన్నారు. మా భూమి మల్లారెడ్డి కబ్జా చేసిండు, మాకు మా భూమి ఇప్పించండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో వాళ్ళు కేసులు పెడతా ఉన్నారు. ఆ కేసులకు తగ్గట్టు అధికారులు కూడా మల్లారెడ్డిపై యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. మరి ఎక్కడెక్కడైతే ఆయన కబ్జా చేసిండో గతంలో చూసుకున్నట్టయితే కొండలు, గుట్టలు, చెరువులు, పుట్టలు, ఖాళీ స్థలం కనబడితే చాలు మల్లారెడ్డి కన్నేసిన ఆ రోజులు ఏవైతే ఉన్నాయో మరి అప్పటి నుంచి ఇప్పుడు ఒక్కొక్కటిగా వెతికి తీసే పనిలో ఉన్నది ప్రభుత్వం. మరి ఎవరైతే ఫిర్యాదులు ఇస్తా ఉన్నారో వారి ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం కూడా పరిశీలిస్తా ఉన్నది. మరి నిజంగానే కబ్జా చేసిండా, ఇక్కడ భూమి ఏంది కథ అనేది మొత్తం ఆలోచిస్తా ఉన్నది. ఇప్పుడు మొత్తం పొలిటికల్ సర్కిల్ అంతా మల్లారెడ్డి చుట్టే తిరుగుతా ఉన్నది. మరి రాబోయే రోజుల్లో మల్లారెడ్డి అరెస్ట్ అవుతాడంటే ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశాలే కనబడతా ఉన్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. మరి ఇదివరకంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నాయి, ఎవరు కంప్లైంట్ చేసినా అంత పెద్ద యాక్షన్ ఏం జరగలే, సీరియస్ ఏమి తీసుకోలే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మల్లారెడ్డిపై కొంచెం గరంగా ఉన్నది ప్రభుత్వం కూడా. అధికారులు కూడా కొద్దిగా వేగవంతంగా ఆయన ఏవైతే కబ్జాలు చేస్తా ఉన్నాడో వాటిపై కూడా అధికారులు కూడా చూస్తా ఉన్నారు ఎక్కడెక్కడ చేసిండు ఏంది కథ అనేది మొత్తం. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయనపై షేట్ బషీరాబాద్ పోలీసులు భూ కబ్జా కేసు నమోదు చేశారు. మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు మొత్తం 15 మందిపై 7 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. హైదరాబాద్ జీడిమెట్లలో సర్వే నెంబర్ 83లో 33 గుంటల తమ స్థలాన్ని మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారని, తమ స్థలంలో ఉన్న నిర్మాణాలను కూల్చి వేశారని తాజాగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ షేరి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డిపై వరుసగా భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పోలీసులు కేసు బుక్ చేయడంతో ఆయన అరెస్టు తప్పదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉన్నది. రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతూ ఉన్నది. మల్లారెడ్డి టీడీపీకి వెళ్తా ఉన్నట్టు, మల్లారెడ్డి కాంగ్రెస్ పెద్దలతో ఆ ఫోటోలు కూడా వైరల్ అయినాయి. ఆయన ఏదైతే హోటల్లో రెస్టారెంట్లో కలిసిండో ఆ ఫోటోలు కూడా వైరల్ అయినాయి. ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళబోతా ఉన్నట్టు, అటనే బీజేపీలోకి వెళ్ళబోతా ఉన్నట్టు మొన్నటి వరకు ఆ చర్చలు జరిగినాయి. ఇప్పుడు ఈయన ఏదైతే కబ్జాలు చేసిండో వాటిపై చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మల్లారెడ్డి అరెస్ట్ కాబోతా ఉన్నట్టు స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు.